కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వకుడి, ఎల్లుందోరా మహాసుందరికరబా హే మోహోరకల పరబా. ఈరోజు దేవుడు మీ అందరితో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఈరోజు అపవాదికి అవకాశం ఇవ్వద్దు. స్పెసిఫిక్గా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు మనము. ఆల్వేస్ వీ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. బట్ టుడే స్పెసిఫికలీ గాడ్ ఈస్ మినిస్టరింగ్ అన్ టు అస్, డు నాట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. అపవాదికి చోటు ఇవ్వకూడదు. సో అపవాదికి చోటు ఇస్తామా లేదా అన్నటువంటిది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలో ఉంది, దేవుని చేతిలో లేదు, మన చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉంటే ఇక మీరు దయ్యం గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన పని లేదు, నేను చూసుకుంటాను అని ఉండేవాడు దేవుడు. ఈ మాట వ్రాయించుండేవాడు కాదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. పాపం ఒక మార్గం అయితే పాపముగా అనిపించనివి చాలా ఉన్నాయి. సింపుల్. చింత అపవాదికి ద్వారం తెరుస్తుంది. భయం అపవాదికి ద్వారం తెరుస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, యోబు గారు అపవాదికి అవకాశం ఇచ్చాడు కనుక అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి యోబు గురించి కొట్లాడాడు. అర్థమైందా? యోబు అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఎక్కడ అవకాశం ఇచ్చాడు? భయముతో అపవాదిని ఇన్వైట్ చేశాడు. భయము ఎప్పుడు కూడా ఏమండి ఇండైరెక్ట్గా, పరోక్షంగా కమ పన్మే అని పిలుస్తుంది అనమాట. దయ్యమా రా అని పిలుస్తుంది అనమాట. యు ఆర్ ఇన్వైటింగ్ ద డెవిల్ బై ఈల్డింగ్ టు ఫియర్. భయమునకు నువ్వు లొంగినా, భయమును నువ్వు ఎంటర్టైన్ చేసినా భయం కలుగుతుంది. ఒకసారి మన ఆత్మీయ తండ్రి కెన్నెత్ హేగిన్ గారు సడన్గా అపవాది దాడి చేశాడు. ఒక సిక్నెస్తో దాడి చేశాడంట. దాడి చేసినప్పుడు వెంటనే సెకండ్స్లోనే, కొన్ని క్షణాల్లోనే భయము ఆయన మనసును పట్టుకుందంట. ఎంతగా పట్టుకుందంటే చేతులు వణుకుతున్నాయంట. చేతులు ఇలా వణుకుతున్నాయంట. కెన్నెత్ హేగిన్ గారు, కెన్నెత్ హేగిన్ గారు సాతాను యొక్క స్వరం వింటున్నాడు. ఏమంటున్నాడంట సాతాను, ఈసారి అయిపోయింది నీ పని, నువ్వు దొరికేసావు నాకు, ఈసారి నీ పని అయిపోయింది అంటున్నాడంట. అప్పుడు కెన్నెత్ హేగిన్ గారు మౌనంగా ఉండక, భయపడక నో అన్నాడంట. చూడు కావాలంటే నీకు అంత అనుమానం ఉంటే నీ చేతులు చూడు వణుకుతున్నాయన్నాడంట. అప్పుడు కెన్నెత్ హేగిన్ అన్నారంట, నా చేతులు వణుకుతూ ఉండవచ్చు, బట్ ఐఎమ్ నాట్ అలోయింగ్ ఫియర్. నేను భయాన్ని నాలోనికి నేను అనుమతించడం లేదు. హల్లెలూయా. చేతులేకి వణుకు వచ్చిందంటే, చేతులేకి భయం వచ్చిందంటే ఇంకా కాంపౌండ్ వాళ్ళలో ఉన్నట్లే. లోనికి రాలేదు ఫియర్, ఆత్మలోనికి ఎంటర్ కాలేదు. ఆత్మలోనికి రానివద్దు, నోటిలోనికి రానివద్దు, భయాన్ని మాట్లాడవద్దు. భయము అపవాదికి ద్వారము తెరుస్తుంది. దేని గురించి భయపడుతున్నావు ఈరోజు? దేని గురించి భయపడుతున్నావు? అపవాదికి చోటు ఇవ్వద్దు. దేని గురించి భయపడుతున్నావు? నీ భవిష్యత్తు గురించి భయమా? నీ ఆరోగ్యం గురించి భయమా? నీ పిల్లల గురించి భయమా? నీ భర్త గురించి భయమా? నీ భార్య గురించి భయమా? నీ వివాహం గురించి భయమా? నీ ఉద్యోగం గురించి భయమా? మనుషులంటే భయమా? మీ అత్తమామలంటే భయమా? ఏం భయం? మీ సార్ అంటే భయమా? ఎవరికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? భయం దేవుడిని ఆకర్షించదు. అయ్యో పాపం అనుకుంటూ దేవుడు రాడు. భయము సాతానును ఆకర్షిస్తుంది. ఫియర్ ఆల్వేస్ అట్రాక్ట్స్ ద డెవిల్ జస్ట్ లైక్ ఫెయిత్ అట్రాక్ట్స్ గాడ్. దేవుని ఆకర్షించేది విశ్వాసం అయితే, అపవాదిని ఆకర్షించేది భయము. మ్యాగ్నెట్ ఉంటాయి కదండి, అయస్కాంతాలు ఉంటాయి కదా, అయస్కాంతం కదా, ఐరన్ ఏది పెట్టినా కూడా ఏం చేస్తుంది? అయస్కాంతం సర్వని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనిషి ఎగిరితే
పైకి ఎగిరాడు అనుకుని టకాని కింద పడతాడు. ఎందుకు తెలుసా? భూమి పెద్ద మ్యాగ్నెట్, భూమి పెద్ద అయస్కాంతం ఉంది. ఓ రాయి వేయండి, లాగేసుకుంటుందండి భూమి. పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఇన్ ద సేమ్ వే ఫియర్, భయం అన్నటువంటిది అపవాదిని ఆకర్షిస్తుంది. భయాన్ని పుట్టించే ఆలోచనలను నువ్వు బంధించాలి. భయాన్ని పుట్టించే ఆలోచనలు ఎంత మాత్రము కూడా నీవు అనుమతించకూడదు. కొంతమంది మనకు తెలిసినటువంటి పాపాలు చేయరు కానీ భయపడుతూనే ఉంటారు. యోబు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతను విసర్జించాడు. కానీ అదేదో అంటారు కదా సామెత, ప్రతి ఒక్కరిలో అంట వేపకంత వెరితనం ఉంటుందంట. ఇంత భయభక్తి కలిగినటువంటి వాడు, దేవునియందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, యథార్థవంతుడు, ఏమండి చెడుతనను విసర్జించిన వాడు. చెడుతను విసర్జించే ఎంత ధైర్యం వస్తుంది తెలుసా? చెడుతను విసర్జిస్తే ఎంత ధైర్యం, ఎంత భరోసా ఉంటుంది తెలుసా? కానీ అసలు యోబు ఎందుకు భయపడ్డాడో అర్థం కాదండి. ఆ మైండ్ సెట్ చూడండి, ఎంత వింత మైండ్ సెటో. అన్నీ బాగున్నాయి కానీ ఒక మూలన అధికంగా భయపడ్డాడంట. మామూలు భయం కూడా కాదు. నేను ఏది వచ్చినని బహుగా భయపడుతున్నా, అదే నా మీదకి వచ్చినది. నిష్కారణంగా కదా యోబు సఫర్ అయ్యాడని మనం అనుకుంటాం. కానీ అపవాదికి యోబు అవకాశం ఇచ్చాడు కనుక యోబు పక్షంగా సాతాను వెళ్ళి దేవునితో మాట్లాడాడు. కొంతమంది అంటారు, ఆ సాతాను తన్ని పడేశాడు కదా, ఇంకా పరలోకంలో యాక్సెస్ ఉందా? ప్రియులారా, గాడ్ ఈజ్ అ రైటియస్ జడ్జ్. దేవుడు న్యాయవంతుడు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది మాట్లాడడానికి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. సాతానుకు కూడా అవకాశం ఉంది. దివారాత్రములు సహోదరుల పైన నేరం మోపుతున్నాడు కదా, నేరం మోపుతున్నాడు. వాడికి అవకాశం ఉంది. వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు దేవుడు అంటే యోబు గారు అనుమతించారు. అపవాదికి చోటు ఒకటి. చింతించద్దు, దేనిని గురించి చింతించద్దు. చింత సాతానుకు ద్వారం తెరుస్తుంది, భయము సాతానుకు ద్వారం తెరుస్తుంది. మనకు తెలిసినటువంటి పాపాలైతే అమ్మో ఈ పాపము చేస్తే సాతానుకు ద్వారం తెరుస్తాం కనుక ఈ పాపం చేయకూడదని మనం మానేస్తాం. చింత పెద్దగా పాపం అనిపించదు కదా, సనుగుడు పెద్దగా పాపం అనిపించదు, మనుషుల గురించి వ్యతిరేకంగా మాట్లాడము పెద్దగా పాపం అనిపించదు, మనుషులను దూషించడం పెద్దగా పాపం అనిపించదు. కానీ ఎంత భయంకరమని తెలుసా? అబ్రహాం ఆశీర్వాదాన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నారనుకోండి, వారి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే వారికి ఇంకా దేవుడే దిక్కు వారికి. ఎందుకో తెలుసా? అబ్రహాం ఆశీర్వాదం ఏముంటుందంటే, నిన్ను దీవించువని నేను దీవిస్తాను, నిన్ను దూషించువని నేను శపిస్తాను. నేను ప్రతిరోజు అబ్రహాం ఆశీర్వాదాన్ని కోట్ చేస్తాను. నాకు విరోధంగా ఎవరు మాట్లాడుతున్నా కూడా, ఏమండి నన్ను ఎవరు దూషిస్తున్నా కూడా వాళ్ళ కర్మ అంతే, నాకు సంబంధం లేదు. పగ తీర్చుట నా పని, కీడుకు ప్రతికి నువ్వు చేయొద్దు. నీ గురించి ఎవరో చెడుగా మాట్లాడని నువ్వు వారి గురించి చెడుగా మాట్లాడొద్దు. నా గురించి చెడుగా మాట్లాడినటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడినటువంటి వారు ఉన్నారు. నేనేం చేయను. ఐ క్లెయిమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నన్ను ఎవరైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు, నా గురించి ఎవరైతే నోరు బారేసుకుంటారో వాళ్ళ కర్మ, దేవుడే దిక్కు. అపవాదికి అవకాశం మాటల ద్వారా మనం ఇవ్వకూడదు, ఇతరులను విమర్శించడం ద్వారా ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరి కళ్ళలో దూలాలు ఉంటాయి. ఆ దూలాలు తీసుకునే పనిలో నిమగ్నమై ఉండాలి. మనలో దూలాలు పెట్టుకొని ఎదుటివాని కంట్లో నలుసును తీయాలని ప్రయత్నం చేస్తే ఎవరు చెప్పాడండి మనకు? లోకనంతా సరి చేసుకుంటూ పోయే పని ఎవరు చెప్పారండి మనకు? ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. లెట్ us డూ అవర్ ఓన్ బిజినెస్. మన పనులు మనం చేసుకుందాం. మనము ఆయన సారూప్యంలోనికి మన జీవితాన్ని మనం మలుచుకుందాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అపవాదికి చోటు ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు, భయపడవద్దు, చింతించవద్దు, ఆలోచనలకు లొంగిపోవద్దు. అపవిత్రమైన ఆలోచనలు నీ మనసులో పుడితే వాటికి లొంగిపోవద్దు. నీ శరీరాన్ని అపవిత్రమైన ఆలోచనలకు లోబర్చవద్దు. శరీరేచ్ఛలకు నీ శరీరాన్ని లోబర్చుకోవద్దు. నీ కళ్ళు ఏది చూడాలంటే వాడికి చూసేదానికి అనుమతి ఇవ్వద్దు. కళ్ళలోంచి దెయ్యాలు వెళ్తాయి, చెవులోంచి దెయ్యాలు వెళ్తాయి. అవునండి, మనసులోంచి దెయ్యాలు వెళ్తాయి, ఆలోచనల నుంచి దెయ్యాలు ప్రవేశిస్తాయి. కళ్ళు ఒక ద్వారం, చెవులు ఒక ద్వారం, మనసు ఒక ద్వారం, నోరు ఒక ద్వారం, కొన్ని నిర్ణయాలు ఒక ద్వారం,
కొన్ని నిర్ణయాలు ఒక ద్వారం. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. మనకు టైం లేదు కాబట్టి వివరంగా చెప్పేదానికి కుదరదు. సమయం వచ్చినప్పుడు చెప్తాను. అయితే ఈరోజు కొరకు ఒక మాట, ఈరోజు ధ్యానం కొరకు ఒక మాట, ఈరోజంతా కూడా ఈ మాటను తలపోసుకుని అపవాదికి చోటు ఇవ్వకుడి. అందరు చెప్పండి, నేను ఈరోజు అపవాదికి ఒక్క క్షణం కూడా నేను లొంగను. అపవాది ఆలోచనలకు నేను లొంగను. శరీరానికి నేను లొంగను. లోకము శరీరము లాగినను. ఎంత చక్కగా ఉంటుంది తెలుసా? ఒక స్టేజ్ చాలా బాగుంటుంది. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళదను. హల్లెలూయా. లోకము లాగిన, శరీరం లాగిన, దయ్యంగాడు లాగిన, నో, ఐ విల్ నాట్ ఈల్, ఐ విల్ నాట్ బెండ్, ఐఎమ్ స్ట్రాంగ్. సాతాను గారు నీ వైపు చూసి మొండోడు రా నాయన, ఈమె మొండిరా నాయన, వీళ్ళని ఏం చేసుకోలేము, వీళ్ళతో పెట్టుకుంటే మనం నాశనం అయిపోతాం, వీళ్ళతో పెట్టుకుంటే మనకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మన ఎనర్జీ అంతా కూడా పాడైపోతుంది అని సాతాను గాడు నీ గురించి అనుకోవాలి. అపవాదికి చోటు ఇవ్వకుడి. నువ్వు చోటు ఇవ్వకుంటే వాడు ఏమీ చేసుకోలేడు. చోటు ఇవ్వకుంటే వాడు ఏమీ చేసుకోలేడు. అపవాదికి చోటు ఇవ్వకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆలోచన విషయమై, మీ మాటల విషయమై, మీరు తీసుకునే నిర్ణయాల విషయమై జాగ్రత్తగా ఉండండి. డోంట్ గివ్ ద ప్లేస్ టు ద డెవిల్. డోంట్ అలౌ ద డెవిల్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోనికి సాతానును అనుమతించవద్దు. బయటనే పెట్టు, బయటనే కట్టేసి పెట్టు. ప్రతిరోజు ఉదయాన్నే కట్టేసి పక్కన పెట్టేసాయి. శత్రువుల ఎదుట దేవుడు విందును సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, మన కుటుంబాలకు, ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఈ దినమంతయు తోడై ఉండును గాక.